అందరికీ నమస్కారం. 2025లో ఏ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాం. కొత్త ఏడాది ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త ఏడాది తమ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. కాబట్టి జ్యోతిష్య ప్రకారం కొత్త ఏడాదిలో అంటే 2025లో మొత్తం 12 రాశులలో ఏ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మాతో చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మరింత ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది. మొదటి రాశి మేషరాశి. 2025లో మేషరాశి వారికి వృత్తిపరంగా, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. రాహువు శని సంచారం ఉన్నప్పటికీ మీ ఎదుగుదలకు ఆటంకం కలిగించదు. మీ ఆర్థిక జీవితంలో చాలా పురోగతిని చూస్తారు. సంబంధాల పరంగా అనుకూలంగా ఉంటుంది. కెరీర్లో పురోగతిని పొందుతారు. వృత్తి జీవితంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇంకా తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు 2025లో వృత్తిలో పురోగతిని చూస్తారు. శని మీకు పురోగతిని ఇస్తుంది. ఆర్థికంగా చాలా లాభపడతారు. వైవాహికంగా జీవితం బాగుంటుంది. 2025 సంవత్సరం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కొత్త పనిని చేపడితే గ్రహాల అనుకూల స్థానం వల్ల మంచి లాభాలను పొందుతారు. ఇంకా తర్వాత రాశి మిథున రాశి. 2025 ఆర్థిక పరంగా మిథున రాశి వారికి కూడా అనుకూలమైన కాలం. కెరీర్ జీవితంలో మంచి ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక వృద్ధి మీ సౌకర్యాన్ని పెంచుతుంది. ప్రణాళిక ప్రకారం ఏదైనా పని చేస్తే ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఇంకా తర్వాత రాశి కర్కాటక రాశి. 2025 కర్కాటక రాశి వారికి అన్ని కోణాల నుంచి మంచిది. కెరీర్, ఆర్థిక జీవితం, సంబంధాలు, ఆరోగ్యం ఇలా అన్ని విధాలుగా బాగుంటుంది. రాహువు శని సంచారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఆర్థిక జీవితంలో చాలా మంచి ప్రయోజనాలను పొందుతారు. అభివృద్ధిని డబ్బు పరంగా చూడవచ్చు. ఇంకా తర్వాత రాశి సింహరాశి. ప్రారంభ నెలలో కెరీర్, ఆర్థిక జీవితం, సంబంధాలు ప్రభావితం కావచ్చు. కానీ ఉద్యోగంలో కొన్ని కొత్త అవకాశాలు లేదా కొత్త వెంచర్ మీకు విజయాన్ని అందిస్తాయి. మే నెల తర్వాత మీరు ఆర్థికంగా లాభపడతారు. కానీ మీరు మీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలనే చెప్పుకోవాలి. ఇంకా తర్వాత రాశి కన్యరాశి. కన్యరాశి వారికి సంవత్సరం మొదటి నెల మీకు సవాలుగా ఉంటుంది. వృత్తి జీవితంలో అనేక సవాళ్లు ఉంటాయి. ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడి గురించి ఆలోచించడం మంచిది. ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుందనే చెప్పుకోవాలి. ఇంకా తర్వాత రాశి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. బృహస్పతి అనుగ్రహం కారణంగా పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనాలను పొందుతారు. అర్ధ సంవత్సరం తర్వాత కెరీర్లో పురోగతి ఉంటుంది. అయితే మీ జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆస్తి కొనాలన్నా, కారు కొనాలన్నా ఈ రకమైన కోరిక ఉంటే కొత్త సంవత్సరంలో మీ కోరిక నెరవేరే అవకాశం బలంగా ఉందని చెప్పుకోవాలి. ఇంకా తర్వాత రాశి వృశ్చిక రాశి. కెరీర్ జీవితంలో వ్యాపారవేత్తలు కొత్త అవకాశాలను పొందుతారు. మే నెల తర్వాత వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ తర్వాత సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకా తర్వాత రాశి ధనుస్సు రాశి. వృత్తి, వ్యక్తిగత జీవితంలో పురోగతిని చూస్తారు. ఆర్థిక జీవితం చాలా బాగుంటుంది. ఉద్యోగ మార్పు లేదా వ్యాపారంలో మార్పు గురించి ఆలోచించినట్లయితే ఈ మార్పు ఆర్థిక పురోగతికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారి కెరీర్ జీవితంలో ఎదుగుదల, మార్పు, కొత్త అవకాశాలు చూస్తారు. అయితే ఈ సంవత్సరం మీరు చాలా కష్టపడి ఓపికగా వేచి ఉండాలి. సంవత్సరం చివరిలో మీకు ఊహించని విధంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇంకా తర్వాత రాశి కుంభరాశి. మీ కెరీర్లో చాలా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.
మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి రానున్న నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సవాళ్లను సహనంతో ఎదుర్కొంటే విజయం మీ సొంతమవుతుంది. ఇంకా చివరి రాశి మీనరాశి. మీనరాశి వారు మీ నిర్ణయాల గురించి ఆలోచించడం మంచిది. ప్రారంభంలో ఆర్థిక సవాళ్లు వచ్చినా కానీ కెరీర్ జీవితంలో అనేక సవాళ్లు వచ్చినా అన్నింటినీ ఎదుర్కొని నూతన సంవత్సరం శని సవాళ్లను పెంచుతుంది. కెరీర్ సమస్యను సహనంతో ఓర్పుగా మనం ఎదుర్కోగలిగితే మంచి అవకాశాలు వస్తాయని చెప్పుకోవాలి. చూశారు కదా, 2025లో 12 రాశుల వారికి ఆర్థిక పరిస్థితి ఎలాగుందో. ఏ పని చేయాలనుకున్నా భగవంతుణ్ణి మనసులో స్మరించుకుని ముందుకు వెళ్ళడంతో అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.